రండి 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 భాగవతము వినరండి, అనర్థాలు మీ జీవితాలలో ఇక రానే రావండి. అనర్థాలు మీ జీవితాలలో ఇక రానే రావండి. అనర్థాలు మీ జీవితాలలో ఇక రానే రావండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरोर्श्रीयुतपदकमलं श्रीगुरोर्न वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामे नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. భాగవత కథామృతం 100 కథల రూపంలో సంపూర్ణ భాగవతం శ్రవణానికి ఆత్మబంధువులందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం, భక్తిపూర్వకమైన ఆహ్వానం, గౌరవపూర్వకమైనటువంటి ఆహ్వానం. దివ్యమైన ఈ 100 కథల శ్రవణంలో 100 కథల శ్రవణంలో మనం ఈ వారం 40వ కథను వినబడుతున్నాము. ఆ కథ పేరే పుంసవన వ్రతం. ఈ పుంసవన వ్రతం అనే కథను మనం ఈ వారం వినబోతున్నాము. భాగవతామృతాన్ని మనం పానం చేయబోతున్నాము. దానికి ముందర భగవన్నామ సంకీర్తనతో మనను మనం పునీతులం చేసుకుని ముందుకు సాగుదాం. జయ రాధా మాధవ కుంజ విహారీ गोपीजन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यमुना तीरवनचारी यमुना तीरवनचारी. जय राधा माधव कुंज विहारी गोपीजन वल्लभ गिरिवरधारी. यशोदानंदन व्रज जन रंजन यमुना तीरवनचारी. श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद. जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे,
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరినామ సంకీర్తన్ కీ జయ. భాగవత కథామృతంలో 40వ కథ శ్రవణానికి ఆత్మబంధువులందరికీ ఇదే ఆహ్వానం. ఈ వారం కథ పుంసవన వ్రతం. వ్రతం యొక్క అవసరం ఏమిటి ఈ జగత్తులో మానవులకు అని మొదలు కొద్దిగా చర్చించి ఈ పుంసవన వ్రతంలోకి వెళదాం. ఈ వ్రత కథ ఎందుకు వచ్చింది? వ్రతము అనేది మనందరికీ తెలిసిన విషయమే. అనేక వ్రతాలు కనిపిస్తుంటాయి. అసలు ఈ వ్రతం యొక్క అవసరం ఏమిటి జగత్తులో? వ్రతం ఓన్లీ పెద్దవాళ్ళకి అవసరమా? ఆడవాళ్ళకి అవసరమా? మగవాళ్ళకు కూడా అవసరమా? చిన్నపిల్లలకు అవసరం లేదా? వృద్ధులకు అవసరం లేదా? ఇవన్నీ అనేకమైన ప్రశ్నలు వస్తుంటాయి. దీనికి సమాధానంగా భాగవతంలో మనకు నారదుల వారు ధర్మరాజు చెప్పినటువంటి ఒక మాట మనం తెలుసుకుంటే, వ్రతం ఎంతటి అవసరమో మానవులకు, ఏ వయసులో ఉన్నవారికైనా ఎందుకు అవసరమో అన్న సంగతి తెలుస్తుంది. కాలకర్మ గుణాధీనో. ఈ శరీరం ఎటువంటిదా అంటే మనకేంటి, మనం జన్మ అనుకుంటాం. కానీ జన్మలో మనకు కనిపించేది ఏంటంటే శరీరం. ఈ శరీరం ఏమో పాంచభౌతికమైనది, 5 తత్వాలతో తయారు చేయబడినది. అయితే ఈ 5 తత్వాలతో తయారు చేయబడినటువంటి ఈ శరీరము మూడింటిపై ఆధారపడి ఉంటుందా. కాలకర్మ గుణాధీనో దేహోయం పంచభౌతిక. ఈ పాంచభౌతికమైన దేహము కాలకర్మ గుణాధీనో దేహోయం పంచభౌతిక అని చెప్పాను. కాలము, కర్మ, గుణాలు అనే మూడింటికి చిక్కుబడి ఉంది ఈ దేహము. అది కూడా పంచభౌతికమైనది. ఇప్పుడు ఏ శరీరాన్ని మనము విశ్లేషించి చూసినా రసాయనికంగా అన్ని శరీరాలు ఒకే రకంగా ఉంటాయి. ఇంట్లో 4-5 ఉంటే నలుగురిని టెస్ట్ చేస్తే అందరి శరీరాలు ఒకే రకంగా ఉంటాయి. అంటే అందరికీ గుండె ఉంటుంది, అందరికీ కాలేయం ఉంటుంది, అందరికీ ఊపిరితిత్తులు ఉంటాయి, మొహం ఉంటుంది, ముక్కు ఉంటుంది, కాళ్ళు ఉంటాయి, లోపల ఉండేటువంటి ఈ విధంగా అన్నీ ఒకే రకంగా ఉంటాయి. కానీ వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క సుఖదుఖాలు, వారి యొక్క ప్రగతి లేకపోతే వారి యొక్క పతనము వేరువేరుగా ఉంటున్నాయి. ఎందుకట్లా? మరి పాంచభౌతికంగా క్లినికల్గా టెస్ట్ చేస్తే అవి మాత్రం సేమ్గా ఉంది, ఒకే రకంగా ఉంది. కానీ వారికి లభించేటువంటి సుఖదుఖాలు వేరే విధంగా ఉన్నాయి కదా. అందరి యొక్క ఆయువు ఒకే రకంగా లేదు కదా. ఎందుకంటే కాలకర్మ గుణాధీనో దేహోయం పంచభౌతిక కథం అన్యాస్తు గోపాయేద్ సర్పగ్రస్తా యథా పరం. ఒక వ్యక్తి పాము నోట్లో చిక్కుబడి ఉన్నాడు. కొండ చిలువ ఉంది. కొండ చిలువ అనేది పెద్ద పెద్ద జంతువుల్ని అది మింగేస్తుంది. కొండ చిలువ అంటే ఆ విధంగా పాము నోట్లో చిక్కుబడిన వ్యక్తి తనను కాపాడుకునే ప్రయత్నమే చేయాలి తప్ప వేరే వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయగలడా? సర్పగ్రస్త యథాపరం అని చెప్తుంది. అంటే ఏ విధంగా అయితే సర్పగ్రస్తుడైన వాడు, సర్పము చేయి కాటు వేయబడిన వాడు ఇతరులను రక్షించగలడా? రక్షించలేడే. అదేవిధంగా కాలకర్మ గుణాధీనో, కాలము, కర్మము, గుణము అనే మూడింటికి తేట చిక్కుబడినటువంటి ఈ భౌతిక దేహము వేరే వారిని రక్షించగలుగుతుందా అనేది నారదుల వారు ధర్మరాజుకు వేసినటువంటి ప్రశ్న. దీనిలో 3 చెప్పాడు. కాలము, కర్మ, గుణము. కాలకర్మ గుణాధీనో
అంటే ఏంటి? ఈ శరీరము కాలము చేత బంధించబడి ఉంటుంది, కర్మ చేత బంధించబడి ఉంటుంది, గుణముల చేత బంధించబడి ఉంటుంది. ఆ విధంగా ఉన్నటువంటి పంచభౌతిక దేహము వేరే వారిని ఏ విధంగా రక్షించగలుగుతుంది? వేరే వారికి ఏ విధంగా, అంటే తనకు తాను రక్షించుకోవడమే చాలా కష్టం, వేరే వారికి ఏ విధంగా చేయగలుగుతుంది? దానికి ఏమైనా మార్గం ఉందా? సాధారణంగా చూస్తే మార్గం లేదు. కానీ ఎవరైతే వ్రతశీలురై ఉంటారో, ఎవరైతే వ్రతధరులై ఉంటారో, ఎవరైతే వ్రత శక్తివంతులై ఉంటారో వారు తమను తాము రక్షించుకోవడమే కాకుండా వేరే వారిని కూడా రక్షించగలుగుతారు. ఎందుకంటే వాళ్ళదప్పుడు పవిత్రమైనటువంటి జన్మగా మారుతుంది. అందుకోసం మహానుభావుల సన్నిధికి ఎందుకు వెళ్ళాము? మహానుభావుల శరణాగతికి ఎందుకు వెళ్ళాము? ఎందుకంటే వాళ్ళు బద్ధజీవులు కారు కాబట్టి. వారు కాలకర్మ గుణాధీనో కాదు, వాళ్ళు కాలకర్మ గుణాధీనులు వారు కారు. ఎందుకంటే కాలము అంటే సాక్షాత్తుగా భగవంతుడే, శ్రీకృష్ణుని సంగతి తెలుసుంటాయి కాబట్టి వారికి కూడా ఆ కాలము, వాళ్ళ కాల పరిధిలో వారు ఉండరు. ఈ తర్వాత నెక్స్ట్ కర్మం ఇంకోటి ఉంది, అంటే కర్మఫలం ఒకటి ఉంది. అయితే వారు ఆ కర్మఫలాన్ని కర్మాన్ని నిర్దహతి కింతు చ భక్తి భాజాం, అంటే వారు తమ భక్తిమయ కార్యక్రమాల ద్వారా, భగవత్ శరణాగతి ద్వారా, వారు తమ దివ్యమైన జ్ఞానం ద్వారా వారు ఆ కర్మ శృంఖలాలను వారు తెంచివేసుకొని ఉంటారు. కర్మఫలాన్ని వారు తెంచివేసుకుంటారు. కాబట్టి కాలకర్మ అనే రెండు కూడా ఆ పరమ భక్తులకు అన్వయించవు. గుణాధీనో, గుణాలు, మనిషి ఏదైనా పని చేస్తున్నాడు అంటే నిజానికి మనిషి పని చేయట్లేదు, మనిషి కేవలము ఆ గుణాలే వాడి మీద వర్తిస్తున్నాయి. కర్మణ సుకృతస్యాహో సాత్వికం నిర్మల ఫలం, రజసస్తు ఫలం దుఃఖం, అజ్ఞానం తమస ఫలం. భగవద్గీత చెప్తున్నాడు కృష్ణుడు 14వ అధ్యాయంలో. ఏమిటంటే కర్మణ సుకృతస్యాహో సాత్వికం నిర్మల ఫలం. ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వారు చేసే కర్మల వల్ల వారికి కలిగే ఫలితం ఏమిటంటే నిర్మలత్వమే ఫలము. వారు ఏదైనా కార్యం చేశారు అంటే వాళ్ళు నిర్మలత్వాన్ని ఇంకా పొందుతుంటారు. మనం ఏదైనా వ్రతం చేస్తాము, వ్రతం చేసినప్పుడు ఆ రోజు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, హృదయం నిర్మలం అవుతుంది. అది సత్వగుణం యొక్క ఫలము. ఎవరికైనా దానం ఇచ్చాము, దానం ఇచ్చినప్పుడు ఆ రోజు మనసు ప్రశాంతంగా ఉంటుందా, దుఃఖమయంగా ఉంటుందా? లేదా ఎవరికి ఒక యజ్ఞంలో పాల్గొన్నాము, లేదా సంకీర్తనలో పాల్గొన్నాము, ఇటువంటి సత్వగుణ కర్మల వలన కలిగేది నిర్మలత్వము. హృదయంలో ఉన్నటువంటి కల్మషం తొలగిపోతుంది, నిర్మలంగా అవుతారు, మనసు ప్రశాంతంగా అవుతుంది. మనసు ప్రశాంతంగా అయినప్పుడు ఆరోగ్యం చక్కబడుతుంటుంది. కాబట్టి కర్మణ సుకృతస్యాహో సాత్వికం నిర్మల ఫలం, రజసస్తు ఫలం దుఃఖం. రజోగుణమైన దానికి కర్మలకు వలన కలిగే ఫలితం ఏమిటంటే దుఃఖము. రజసస్తు ఫలం దుఃఖం, అజ్ఞానం తమస ఫలం. ఇక అజ్ఞానయుతమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి తమోగుణ కార్యక్రమాలు చేయడం వలన కలిగే ఫలితం ఏమిటంటే అజ్ఞానం. అజ్ఞానము అంటే ఏం జరుగుతుందో తెలియకపోవడం, ఏం జరుగుతోందో తెలియకపోవడము, ఏం జరిగిందో తెలుసుకోలేకపోవడం అనేది అజ్ఞానం. ఈ తమోగుణయుతులైన కర్మలకి కర్తలకి అజ్ఞానమే ఫలంగా లభిస్తుంటుంది. కాబట్టి ఈ విధంగా 3 రకాల గుణాలు ఉన్నాయి. సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి, తర్వాత కర్మఫలం ఉంది, దానితోడు నెక్స్ట్ ఇంకోటి ఏమో కాలం ఉండనే ఉంది. ఇప్పుడు మనిషి జీవిస్తున్నాడు, సపోజ్ పిల్లవాడు పుడతాడు, పెరుగుతున్నాడు, వాడితో వ్రతాచరణం చేయించము. ఎక్కువ ఏం చేస్తారు మనిషి, వాడిని చదువు చెప్పిస్తారు. పెద్దలకు నమస్కరించడం ఉండదు, భగవంతుడికి నమస్కరించడం ఉండదు, గురువులకు నమస్కరించడం ఉండదు, తర్వాత భగవత్ సేవ చేయడం అనేది ఉండదు, పెద్దలను అతిథులను సేవించడం అనేది ఉండదు. కేవలం వారు ఆటల్లో కాలం గడుపుతుంటారు, లేదా స్కూళ్ళలో కాలం గడుపుతుంటారు. వాళ్ళ గుణ వృద్ధి జరుగుతుంది, వాళ్ళ గుణాలు ఇంకా ప్రకోపిస్తూ ఉంటాయి. తద్వారా వాడి కర్మఫలంలో ఏది ఉందో అదే వాడికి జరుగుతుంటుంది. ఇక్కడ వ్రతాచరణం లేదు, కర్మఫలాన్ని తెంపివేసేటువంటి మార్గం లేదు.
ఆ సమయంలో ఆ కాలంలో ఆ కర్మఫలం బయటికి రాగానే ఆ పిల్లవాడు చెడిపోవడమో లేకపోతే రోగ పాలం కావడమో యాక్సిడెంట్ల పాలు కావడమో ఇంకేది కావడమో కర్మఫలం వచ్చేస్తుంది. అది కాలంలో వస్తుంది కర్మ. తర్వాత ఆ కాలంలో కర్మఫలం ప్రభావం వలన వాడు గుణాలకు కూడా లోనవుతాడు. ఈ విధంగా దుఃఖాలు అనుభవిస్తుంటాడు. కాబట్టి తెలివి కలిగిన వారు మానవులు మనిషి ఎప్పుడు వ్రతపాలన చేస్తాడు, ఎప్పుడైతే దుఃఖాల పాలవుతాడో అప్పుడు వ్రతాన్ని స్వీకరిస్తాడు. ఎప్పుడైతే ఎదురీతలు ప్రారంభమవుతాయో అప్పుడే వ్రతపాలన చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ తెలివి కలిగినటువంటి మానవుడు, వేద మార్గంలో నడిచేటువంటి మానవుడు సంతానం జన్మించగానే వాళ్ళలో వ్రతాచరణం వాళ్ళతో చేయించాలి. చిన్న చిన్న వ్రతాలే. అంటే నాయన వెళ్ళి అమ్మ చిన్నమ్మాయి వెళ్ళి తులసిలో నీళ్లు పోయి, లేకపోతే భగవంతుడికి ఈ దీపారాధన ఏర్పాటు చేయి, లేదా భగవంతుడికి హారతి కోసం ఏర్పాట్లు చేయి, ఇంటి ముందు ముగ్గు వెయ్యి, లేకపోతే తల్లిదండ్రులకు నమస్కరించు, గుడికి వెళదాం పదా. ఈ విధంగా ఇప్పుడు ఏకాదశి వ్రతం వస్తోంది. ఈ విధంగా ఆ వ్రతాచరణం కనుక మొదలుపెట్టామంటే వారికి కాలము, కర్మ, తర్వాత గుణము, ఈ మూడింటి నుంచి ముక్తి లభిస్తుంది నెమ్మదిగా. లేకపోతే కాలకర్మ గుణాధీనో అందుకని చెప్పారు, కాలకర్మ గుణాధీనో దేహోయం పాంచభౌతిక. ఈ పాంచభౌతిక దేహం ఈ మూడిట్లో ఉన్నప్పుడు, పాంచభౌతిక దేహం ఈ మూడిట్లో ఉన్నప్పుడు అది ఇతరులకు ఏ విధంగా సహాయపడగలుగుతుంది, ఇతరులను ఏ విధంగా రక్షించగలుగుతుంది? తనను తానే రక్షించుకోలేడు కదా. తల్లిదండ్రులు రక్షించాలనుకుంటారు పిల్లల్ని, కానీ చేయగలుగుతున్నారా? వాడికి సుఖమే ఇప్పించాలనుకుంటున్నారు, కానీ చేయగలుగుతున్నారా? ఎందుకు చేయలేకపోతున్నారు? వాడిని కాలము, కర్మ, గుణముల నుంచి బయటపడేసే ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి వాళ్లకు కర్మలో ఏ విధంగా రాసిండు అంత పిల్లల్ని గంటాం కానీ వాళ్ళ తలరాతం గంటామా? తత్వం చెప్తారు, కానీ శాస్త్రులు నాయన నువ్వు వ్రతపాలన చెయ్యి, భగవద్భక్తిని చేయి, వ్రతపాలన చేయి, తద్వారా కాలకర్మ గుణాధీనో ఆ ఆధీనత్వం అనేది పోతుంది అనే సంగతి భాగవతం అది చెప్తోంది. వ్రతపాలనం అనేది నాగరిక మానవుల్లో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. అందరికీ సాధారణంగా జన్మలో ఒకసారైనా వాళ్ళు చేసేది ఏమిటంటే సత్యనారాయణ వ్రతం. పెళ్ళైనప్పుడు లేకపోతే ఇంటి గృహప్రవేశం సత్యనారాయణ వ్రతం చేస్తారు. ఎప్పుడు చేశారంటే అప్పుడు నుండి మా ఇల్లు కట్టించినప్పుడు లేకపోతే మా పెళ్ళైనప్పుడు 20 ఏళ్ళ కింద చేసామండి అంతే. ఈ సత్యనారాయణ వ్రతము అనేది ఒక రకమైనటువంటి వైష్ణవ వ్రతము. దాన్ని అందరికీ సర్వసాధారణంగా తెలిసినటువంటి అంటే ఏంటి, ఎందుకు ఇటువంటి వ్రతపాలనము, వ్రతాచరణము జీవితంలో పెట్టారంటే, నాయనా నువ్వు కాలానికి, కర్మకు, గుణాలకు ఆధీనమై ఉన్నావు. అంటే నువ్వు సర్పగ్రస్తుడవై ఉన్నావు, సర్పము చే కాటువేయబడ్డావు, సర్పము నోటిలో ఉన్నావు. కాబట్టి నిన్ను నువ్వే రక్షించుకోలేవే. కానీ నువ్వు ఎంతోమంది బాధ్యతను స్వీకరిస్తున్నావే. భార్య స్వీకరించావు, వీళ్ళు వాళ్ళు అనేక మంది బాధ్యతలనే స్వీకరిస్తున్నావు. నువ్వే సంసార సర్పదష్టం యో అంటే నువ్వు ఆ సంసార సర్పంలో ఉన్నావు, కాల సర్పంలో ఉన్నావు. అటువంటి వాడు నువ్వు ఇంకోని ఏ విధంగా రక్షించగలవు? కాల కర్మ గుణాధీను. కాబట్టి తెలివి కలిగిన వారు వ్రతాచరణ చేయాలి. దానికి సంబంధించినటువంటి కథే మరి. అయితే ఇప్పుడు సత్యనారాయణ వ్రతం అనేది అందరికీ కొద్దిగా విన్నారు. ఆ సత్యనారాయణ వ్రతానికి వెళ్ళినప్పుడు కూడా ఆ పూజారి తర్వాత ఆ దంపతులు ఇద్దరు ఆ పనిలో ఉంటారు తప్ప మిగతా అందరూ కూడా వారి పనులు. అంటే నువ్వు వెళ్ళక వ్రతానికి వెళ్ళావు, కానీ ఆ వ్రతంలో నువ్వు భాగం పంచుకోవట్లేదు. అంటే నీకు వ్రతాచరణ అంటే ఏంటి? నువ్వు నీ కర్మలో ఏ విధంగా ఉందో, నీ గుణాల్లో ఏ విధంగా ఉందో దానికి చిక్కుబడి దుఃఖాలు అనుభవిస్తున్నావే తప్ప వ్రతాచరణం చేయాలని నీకు అనిపించట్లేదు. ఇది బుద్ధి కర్మానుసారిణే. నీ బుద్ధి ఆ విధంగా వస్తుంది, కర్మఫలంలో అట్లా ఉంది కాబట్టి నీకు చేయబుద్ధి కాదు. బుద్ధి కర్మానుసారిణి. కానీ వైష్ణవులకు మాత్రము వాళ్ళు ఏవైతే గౌడీయ వైష్ణవులు ఉంటారో, ఎవరైతే కృష్ణ భక్తులు ఉంటారో వారికి మాత్రం అత్యంత ప్రియమైనది కార్తీక దామోదర వ్రతం. కార్తీక మాసంలో వాళ్ళు చాలా ఉత్సాహంగా 1 రోజుల పాటు సత్యనారాయణ వ్రతము ఏదో జన్మకో శివరాత్రి అన్నట్టుగా ఎప్పుడో ఒకసారి చేస్తారు. కానీ వైష్ణవులు, కృష్ణ భక్తులు మాత్రము
ప్రతి సంవత్సరము నెల రోజుల పాటు ప్రతి సంవత్సరము నెల రోజుల పాటు కార్తీక దామోదర వ్రతాన్ని చేస్తుంటారు. ఆ కార్తీక దామోదర వ్రతం యొక్క ఫలితం ఏమిటి అంటే కృష్ణ ప్రేమను పొందడము. అందుకోసం వాళ్ళు పొద్దున సాయంత్రము నెయ్యితో దీపారాధన చేయడము, హారతులు ఇవ్వడము, ఈ విధంగా చక్కగా వ్రతపాలన చేస్తుంటారు. తర్వాత అదే సమయంలో బృందావనానికి వెళ్తుంటారు, ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ విధంగా ఆ వ్రతపాలనలో ఉంటారు. ఆ విధంగా వారు కాలము కర్మ గుణాలకు అతీతులుగా, అంటే ఆ కాల సర్పం నోటి నుంచి బయటపడే ప్రయత్నంలో వారు ఉంటారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఈ వ్రతపాలనం అనేది ఏదో కలియుగంలో వచ్చింది అట్లా కాదు, మనకు కనిపిస్తుంది. ఎక్కడ ద్వాపర యుగంలో కూడా గోపికలు కాత్యాయని వ్రతం చేశారు. ఎందుకు? కృష్ణుడినే భర్తగా పొందాలి, మా కృష్ణుడే భర్త కావాలండి, ఏం చేయాలి అని వాళ్ళే నిర్ణయించుకుని శాస్త్రంలో చదివి లేదా బ్రాహ్మణుని అడుగుని వాళ్ళు కాత్యాయని వ్రతం చేశారు. ఎందుకు? వ్రతం యొక్క ఫలితం ఒకటే, కర్మఫలాన్ని త్రెంపివేయడం. వ్రతం చేస్తున్నావు అంటే కర్మఫలాన్ని త్రెంపివేస్తున్నావు, కాలం నుంచి బయటపడుతున్నావు, గుణాల నుంచి బయటపడుతున్నావు. ఇదే వ్రతం యొక్క ఫలం. కాబట్టి దుఃఖ విముక్తులు కాగోరిన వారు వ్రతాన్ని చేపట్టాలి. మానవులందరూ ధర్మంగా భక్తిలో ముందుకు వెళ్ళాలంటే చేయవలసిన వ్రతం ఇంకోటి ఉంది, అదే ఏకాదశి వ్రతం. ఏకాదశి వ్రతం ఎంతటి మహనీయమైందంటే ప్రతి మానవుడు చేయాలి. ముఖ్యంగా వైదిక సంప్రదాయంలో ఉన్నవారు ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా చేయాలి. ఎందుకంటే తద్వారా వారు సమస్త పాపాల విముక్తులవుతారు, కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రులు అవుతారు. భక్తివినోద్ ఠాకూర్ ఏమన్నా అంటే ఏకాదశి వ్రతం అనేది భక్తికి జనని లాంటిది, మన భక్తికి తల్లి లాంటిది. మన భక్తి వృద్ధి చెందాలి అంటే ఏకాదశి వ్రతం చేయాలి. ఏకాదశి వ్రతం ద్వారా భక్తి జాగృతం అవుతుంది. ఆయన భక్త తుకారాం గారు కూడా అదే అన్నారు, నువ్వు వైష్ణవుడిగా కావాలంటే చాలా సులభం. ఏమిటి చేయాలి? నోట హరినామాన్ని పలుకు, మెడలో ఈ కంఠమాలను ఏర్పాటు చేసుకో, అంటే తులసి మాల మెడలో వేసుకో కంఠమాలను, హరినామాన్ని పలుకు, ఏకాదశి వ్రతాన్ని పాటించు, నువ్వు వైష్ణవుడు అయిపోతావు, అంటే సురక్షితుడు అవుతావు, కృష్ణుడికి ప్రీతిపాత్రుడు అవుతావు. కాబట్టి ఈ ఏకాదశి వ్రతం కూడా అంటే ఈ విధంగా రకరకాల వ్రతాలు మానవ సంఘంలో అమలు చేయబడ్డాయి. ఎందుకు అంటే కాలకర్మ గుణాధీనులుగా ఉండి వారు దుఃఖాలు అనుభవించకూడదు. కాబట్టి వ్రతపాలన ద్వారా వారు బయటపడాలి, తమ వాంఛితాలను, తమ కోరిన అభీష్టాలను వారు పొందగలగాలి. ఎందుకంటే కృష్ణుని అంశాలుగా ప్రతి ఒక్కరు కూడా ఆనందభాగుడే. మరి అటువంటి వాడు దుఃఖంలో ఎందుకు ఉండాలి? కాబట్టి వ్రతం ద్వారా బయటికి వెళ్ళాలి. మన వైదిక సంప్రదాయం చూసినా కూడా మొట్టమొదటి మానవుడు ప్రారంభంలో చేసేది వ్రతం ఏంటంటే బ్రహ్మచర్య వ్రతం. చూసారా, అది కూడా వ్రతమే, బ్రహ్మచర్య వ్రత పాలనము అంటారు. అది ఏదైతే జీవితాంతము బ్రహ్మచర్య వ్రత పాలనలో ఉంటారో వారు జనలోకానికి వెళ్తారు. స్వర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక ఇవన్నీ, చివరికి బ్రహ్మలోకం ఉంది. ఎవరైతే బ్రహ్మచర్య వ్రతాన్ని నిష్ఠగా జీవితాంతము పాటిస్తారో వారు జనలోకానికి వెళ్తారు, అంటే స్వర్గానికి పైన ఉన్నటువంటి దానికి వెళ్తారు వాళ్ళు. ఇక ఎవరైతే సన్యాస వ్రతాన్ని, ఎందుకంటే మానవ జీవితంలో 4 ఆశ్రమాలు ఉన్నాయి, బ్రహ్మచర్య 4 ఆశ్రమాలు, 4 వర్ణాలు. సో ఇక్కడ మొదటి బ్రహ్మచర్య వ్రతము, తర్వాత చివరికి ఉండేది సన్యాస వ్రతము. ఎవరైతే సన్యాస వ్రతాన్ని సంపూర్ణంగా స్వీకరిస్తారో వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్తారు. గృహస్థాశ్రమంలో ఉన్నవారు చక్కగా వైష్ణవ వ్రతాలను స్వీకరించవచ్చు. కానీ ఎవరైతే గృహస్థాశ్రమ వ్రతాన్ని కాకుండా వాళ్ళు గృహ వ్రతాన్ని, అంటే ఇల్లును పోషించడమే నా వ్రతము అనే భావనలో ఉంటారో వారు మాత్రం ఈ సంసారంలోనే తిరుగుతూ ఉంటారు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ భక్తి కోసమైనా, ముక్తి కోసమైనా, దేనికోసమైనా, భుక్తి కోసమైనా వ్రతపాలన చేయడం అనేది బుద్ధిమంతుడి లక్షణం. అటువంటి భావన ఎటువంటి అయినప్పటికీ కూడా వ్రతం చేయడానికి ఒక ఆవిడ సిద్ధపడింది. ఆవిడ కథయే మనం ఇవాళ చర్చించుకోబోతున్నటువంటి పుంసవన వ్రతం.
కథ. ఇది మనకు 6వ స్కందంలో వస్తుంది. ఎవరు చేశారు ఈ వ్రతము? సాధారణంగా ఆడవాళ్ళే వ్రతాలు, నోములు, పేరెంట్ అంటుంటారు, ఈ విధంగా చేస్తారు. మగవాళ్ళు మాత్రం ఇట్లా ఉంటారు. కానీ ఈ పుంసవన వ్రతం అనేది ఆ వ్రత ప్రభావం చెప్పబడింది. ఇది స్త్రీలు కూడా చేయొచ్చు, పురుషులు కూడా చేయవచ్చు. భార్యాభర్తల్లో ఒకసారి భార్య చేయలేకపోతే భర్త అయినా చేయొచ్చు. ఆ భర్త చేసినప్పుడు ఆ సగం ఫలం ఆమెకు లభిస్తుంది. అంటే స్త్రీ పురుషుడు ఎవరైనా కూడా ఈ వ్రతం చేయొచ్చు అనే ప్రత్యేకమైనగా ఇది చెప్పబడింది. ఈ విధంగా సత్యనావతం ఇద్దరు కలిసి చేస్తారు. అప్పుడు ఓన్లీ ఒంటరి ఆడవాళ్ళు ఇలా సత్యనావతం చేయరు, ఇద్దరు కలిసి చేస్తుంటారు. అయితే ముఖ్యంగా ఈ పుంసవన వ్రతం ఎవరైనా చేయవచ్చు అని స్పష్టంగా చెప్పబడింది. ఇంతకీ ఈ పుంసవన వ్రతం ఎందుకు వచ్చింది, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, కారణం ఏమిటి అనేది ఇవాటి మన కథ. అంటే మొట్టమొదటి మనం ఏం విన్నాము? వ్రతము చేయడం అనేది అనివార్యం. మనము కాలకర్మ గుణాధీనులము కాకుండా, కాలకర్మ గుణాధీనులమైతే ఆ సర్ప నోట్లో ఉన్నట్టే దుఃఖాలు తప్పవు. ఆ సర్పం నోటిలో పడకుండా ఉండాలి అంటే, సర్పకాటుకు గురి కాకుండా ఉండాలి అంటే వ్రతాచరణం చేయాలి. ఉత్తమమైన వ్రతాచరణం ఏకాదశి వ్రతము ఉండనే ఉంది. సంవత్సరానికి ఒకసారి వచ్చే కార్తీక దామోదర వ్రతం ఉంది. ఇది మనం చేసుకుందాం. ఇక ఇవాళ వచ్చే కథలో పుంసవన వ్రతం కూడా వచ్చింది. ఇది కూడా స్పష్టంగా చెప్పబడింది భాగవతంలో. కశ్యప ప్రజాపతికి 2 భార్యలు ఉన్నారు. ఒకరేమో దితి, అదితి. అదితి ద్వారా ఏమో దేవతలు వచ్చారు, దితి ద్వారా దానవులు వచ్చారు, దైత్యులు వచ్చారు. ఆ దితి గర్భధారణ చేయడం కారణంగానే హిరణ్యకశిపులు వచ్చారు. ఈ కథ కూడా మనం విన్నాం. ఆ హిరణ్యకశిపులు దితి గర్భంలో జన్మించారు. వారు ప్రపంచంలో మొత్తం సృష్టిలోనే చాలా విలయాన్ని సృష్టించే సందర్భంలో భగవంతుడు నృసింహావతారుడై హిరణ్యాక్షుణ్ణి వధించాడు. తర్వాత వరాహ రూపాన్ని ధరించిన వాడే హిరణ్యాక్షుణ్ణి నృసింహ రూపంలో హిరణ్యకశిపుణ్ణి వధించాడు. తర్వాత వరాహ రూపంలో భగవంతుడు వచ్చి హిరణ్యాక్షుణ్ణి వధించాడు. ఈ విధంగా దుష్ట దానవ సంహారం జరిగిపోయింది. అయితే అదితికి ఉండేటువంటి 12 పుత్రుల్లో 12వ వాడే వామనుడు. దీనికి సంబంధించినటువంటి వివరాలు మనకు చాలా స్పష్టంగా వచ్చాయి. దానిలో 11వ వాడు ఇంద్రుడు, 12వ వాడు అదితి గర్భంలో జన్మిన వాడే ఉపేంద్రుడు, అదే వామన దేవుడు. ఈ విధంగా అయితే ఇంద్రుడు దేవతలకు అధిపతి కాబట్టి ఆ ఇంద్రుడికి సహాయం చేయడం కోసం భగవంతుడు నానా అవతారాలు స్వీకరిస్తుంటాడు. ఇది మనకు భాగవతంలో మొదట్లోనే వచ్చింది. ఏతే చాంశకలాపంసా కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారిర్వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ఇంద్రారిర్వ్యాకులం లోకం. ఇంద్రుకు శత్రులు ఎవరు? ఇంద్రుడేమో అదితి సంతానము. ఇంద్రారి అంటే ఇంద్రుడు శత్రులు ఎవరు? దితి సంతానము. ఇంద్రారిర్వ్యాకులం లోకం. ఎప్పుడైతే లోకము ఆ ఇంద్ర శత్రువుల తోటి దుఃఖానికి, కష్టాలకి, పీడలకి గురవుతుందో మృడయంతి యుగే యుగే, యుగ యుగాలకు భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు అనే భాగవత సందేశం. ఏతే చాం సకలాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. ఏతే చాం సకలాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. ఈ విధంగా ఇంద్రుని, దేవతలని రక్షించడం కోసం భగవంతుడు నానా అవతారాలు స్వీకరిస్తుంటాడు. అయితే ఎప్పుడైతే హిరణ్యకశిపులు దితి గర్భంలో వారు జన్మించారు, వారు వధించబడ్డారు, దేవతలకు ఆనందం కలిగింది, ఇంద్రుడికి కూడా ఆనందం కలిగింది. కానీ దితికి మాత్రము దుఃఖం కలిగింది. అంటే తల్లికి మాత్రం, అంటే ఎంతటి క్రూరుడైనా, ఎంతటి దోషి అయినా, ఎంతటి దుర్మార్గుడైనా పిల్లవాడిని మాత్రం తల్లి ఎప్పుడూ నిందించదు. తల్లి ఎప్పుడూ అతన్ని దూరం చేసుకోదు. ఆ విధంగా సృష్టించబడింది ఈ జగత్తు.
ఈ జగత్తు ఆ విధంగా సృష్టించబడింది. అందుకోసం అంతటి దానవులై వారు లోకకంటకులైనప్పటికీ కూడా దితికి మాత్రం లోకమంతా ఆనందించింది. ఎప్పుడైతే హిరణ్యకశిపులు భగవంతుడి ద్వారా వధించబడినప్పుడు ఆమెకు కూడా ఆనందమే కలిగింది. కానీ వీటన్నిటికి కారణం ఎవరు అంటే ఆ ఇంద్రుడే కారణం. ఆ ఇంద్రుడు ఎప్పుడైనా భగవంతుని ప్రార్థిస్తాడు, విష్ణువుని ప్రార్థిస్తాడు. హే విష్ణు, ఈ విధంగా రాక్షసులు వచ్చారు, దానవులు వచ్చారు, కాబట్టి మమ్మల్ని కాపాడు అంటే ఆ భగవంతుడు అవతారం స్వీకరించి చంపడు. కాబట్టి అసలు ఈ ఇంద్రుడే లేకుండా ఉంటే తన పుత్రులు పోయేవారు కాదు, భగవంతుడు అవతారం స్వీకరించేవాడు కాదు. కాబట్టి ఈ ఇంద్రుడే తన పుత్రులు వధించబడ్డానికి కారణమని ఆమెకి ఒక రకమైనటువంటి అసూయ కలిగింది, కోపం కలిగింది, ఒక రకమైన కసి ఏర్పడింది. అది కాబట్టి ఈ ఇంద్రుణ్ణి చంపే పుత్రుణ్ణి నేను పొందుతా అనుకుంది మనసులో. ఇంద్రుణ్ణి సంహరించే పుత్రుణ్ణి పొందుతా అనుకుని మరి తనకు అటువంటి పుత్రుడు కలగాలంటే దాన్ని అనుగ్రహించేది ఎవరు? తన భర్తయే. కాబట్టి ఆయనని మొత్తానికి చక్కగా సేవించి ఆయన అనుగ్రహం ద్వారా ఇంద్రుణ్ణి చంపగలిగే పుత్రుణ్ణి కనుక పొందగలిగితే తన కసి తీరుతుంది అనుకుంది. చూసారా, సత్వగుణంలో ఉండే వాళ్ళే దేవతలుగా అవుతారు. అటువంటి సత్వగుణంలో ఉండి స్వర్గలోకానికి వెళ్ళిన వారిలో కూడా ఇటువంటి ఈర్ష్యాద్వేషాలు కలుగుతున్నాయి అంటే అది కూడా భగవంతుడు చేసిన కార్యానికి విరుద్ధంగా. ఈ హిరణ్యకశిపుని చంపింది ఎవరు? సాక్షాత్తుగా విష్ణువే వచ్చి ఆ నృసింహదేవుని రూపంలో వచ్చాడు, తర్వాత వరాహ రూపంలో వచ్చాడు. అది సంగతి తెలిసినప్పటికీ కూడా ఆ విధమైనటువంటి భావన హృదయంలో కూడి చేసుకుంటుంది. అందుకోసం కాలకర్మ గుణాధీనో, కాలము కర్మము గుణము. కానీ ఎవరైతే త్రిగుణాతీతులు అవుతారో, కృష్ణ భక్తి ద్వారా త్రిగుణాతీతులు అవుతారో, మమ సాధర్మ్యమాగత సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యధంతి చ. ఎవరైతే ఆ త్రిగుణాలకు అతీతారో వాళ్ళు భగవంతుడితో కృష్ణుడితో సమానమైన స్వభావాన్ని పొందుతారో వారు సృష్టి సమయంలో జన్మించరు, ప్రళయ సమయంలో వ్యధ చెందరు, వారికి దుఃఖం అనేది ఉండదు అని కృష్ణుడు స్వయంగా 14వ అధ్యాయంలోని భగవద్గీతలోని 14వ అధ్యాయంలో తెలియజేశారు. ఆవిడకి అర్థమైంది, దితికి తన కోరిక తీరాలి అంటే, ఇంద్రుణ్ణి సంహరించగలిగే పుత్రుడు కలగాలి అంటే తన భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతికి ప్రసన్నత కలగాలి, అతడు అటువంటి వరాన్ని ప్రసాదించాలి, అప్పుడే అది సాధ్యమవుతుంది అని తెలుసుకున్నటువంటి ఆమె కశ్యప ప్రజాపతిని చక్కగా సేవించడం మొదలుపెట్టింది. స్పెషల్ సేవలను మొదలుపెట్టింది ఆవిడ. ఆ స్పెషల్ సేవలను మొదలుపెట్టి ఆయనకు ప్రసన్నత కలిగించడానికి ప్రయత్నించింది. చక్కగా నవ్వడము, చక్కగా అలంకరించుకోవడము, తర్వాత క్రీగంటి చూపులతో ఆయన్ని ఆకర్షించడము, ఆయన చేసే పూజలకు సహాయపడము, ఈ విధంగా చాలా తెలివిగా, చాలా మెళకువతోటి తన కార్యాన్ని సాధించుకోవాలనే ప్రయత్నంతో చాలా కాలం తన భర్తను సేవించింది. ఎప్పుడైతే భర్త ప్రసన్నుడయ్యాడో, అంటే సహజము, ఎవరైతే మనం కోరిన విధంగా, మనం అనుకున్న విధంగా, మనకు నచ్చే విధంగా పనిచేస్తున్నారో వారి పట్ల అనురాగము కలగడము, వారి పట్ల ఒక సంబంధం ఏర్పడము, వారి పట్ల ఒక మంచి భావన కలగడం సహజమే. అది చాలా మంచిది కూడా. అయితే దాన్ని కొంతమంది అనువుగా తీసుకునే అవకాశం చాలాగా ఉంటుంది. కాబట్టి దాన్ని గుర్తించాలి. వీడు అనువుగా తీసుకుంటున్నాడా, లేకపోతే అనుగ్రహాన్ని తీసుకుని ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాడా? మనకు ఒక్క విషయం తెలిసిపోతుంది. ఒకసారి అంటే మనిషి ఒకసారి మోసం చేయగలడు, పదే మోసం చేయాల్సిన అవసరం లేదు. 10 సార్లు మోసం చేసిన తర్వాత వీడు మోసగాడు అని అర్థం చేసుకుంటే అది తెలివిగలతనం కాదు. ఒకసారి వాళ్ళ యొక్క స్వభావం మొదట్లోనే అర్థమైపోతుంది.
ఆ విధంగా అనగానే ఈ మొత్తానికి కశ్యప ప్రజాపతికి భార్య చేసే సేవలు బాగా నచ్చినాయి. ఆయన అన్నాడు, నేను చాలా ప్రసన్నుడనయ్యాను, నువ్వు ఇంత శ్రద్ధగా నన్ను సేవించావు, నా మనసు చూరగొన్నావు, తర్వాత నీలో చాలా వినమ్రత వచ్చింది, సత్వగుణంలో నువ్వు ఉండి నా భక్తికి చేసావు కాబట్టి నువ్వు ఏ కోరిక నువ్వు ఏ వరం అడిగినా కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, కాబట్టి నువ్వు కోరుకో. మనిషి అనేవాడు అంటే ఉన్నత లోకంలోనే ఉండొచ్చు, కానీ వాళ్ళు 4 రకాల దోషాలకు లోనై ఉంటారు. ఒకటి అంటే వాళ్ళు తప్పు చేసి తీరడం అనేది ఒక లక్షణం, రెండవదేమో మోసం చేయడం అనేది ఇంకో లక్షణం, తర్వాత వారికి పరిమితమైన ఇంద్రియాలు అంటే వాళ్ళ ఇంద్రియాలు అసలు విషయాన్ని గుర్తుపట్టలేవు, ఇది మూడవది. తర్వాత మోహానికి గురి కావడం అనేది 4వది. ఈ విధంగా మానవులకు కానీ మానవుల కంటే ఉన్నతమైనటువంటి దేవతల్లో కానీ ఈ గుణాలు 4 దోషాలు ఉంటాయి. కానీ భగవంతుడు ఎప్పుడైనా వరం ఇస్తే మాత్రము ఆ వరం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. అందుకోసం భగవంతుడి నుండి వరం పొందడానికి ప్రయత్నించాలి తప్ప 4 దోషాలతో కూడి ఉండే మానవుల నుండి వరాలను పొందడానికి ఏనాడు కూడా ప్రయత్నించకూడదు, అభిలాష పడకూడదు. వాళ్ళు ఒకవేళ వరం ఇచ్చినా కూడా దాని ద్వారా దుఃఖాలే కలగవచ్చు. కానీ భగవంతుడి ద్వారా కనిపించేటువంటి వరం మాత్రము అది శాశ్వతంగా శ్రేయస్సునే కలిగిస్తుంది. క్షేమాయచ భవాయచ, క్షేమము ఉద్ధారము 2 కలగాలి. అంటే ఏంటి, ఇప్పుడు లాభం ఉండాలి, శాశ్వతంగా నాకు ప్రగతిని కూడా కలిగించాలి. క్షేమాయచ భవాయచ అనగానే ఎప్పుడైతే మోహవశుడయ్యాడు ఇక్కడ ఆ 4 బద్ధజీవులకి ఉండేటువంటి 4 రకాల దోషాలు కశ్యప ప్రజాపతి ప్రదర్శించాడు. ఒకటేమో మోహానికి గురయ్యాడు ఒకటి, నెంబర్ 1. రెండవది ఏంటి, ఇంద్రియాలు పరిమితము. అతడు ఓన్లీ ఆమె క్రీగంటి చూపులను చూశాడు, ఆమె మాటలను చూశాడు, కానీ మనస్సును చూడలేకపోయాడు. అంటే ఏంటి, అతని ఇంద్రియాలు పరిమితం అయ్యాయి, గుర్తించలేకపోయాడు. నెక్స్ట్ మూడోది ఏం చేశాడు, తప్పు చేశాడు. నీకు ఏ వరం కావాలంటే ఆ వరం తీసుకో అని ఒక మాట ఇచ్చాడు. ఎందుకు, ఒక సంగతి తెలిసినప్పటికీ కూడా ఒకసారి జరిగింది. ఏమిటి, అతిథితోటి ఆల్రెడీ ఒక అనుభవం ఉంది కశ్యప ప్రజాపతికి. ఏమిటది, సంధ్యా సమయంలో ఆయన జపధ్యానాలు అగ్నిహోత్రం చేస్తున్న సమయంలో దితి వచ్చి తనకు గర్భధారణ కోరికను కోరింది, వద్దు అన్నాడు, అయినా కూడా బలవంతం చేసింది. తద్వారా గర్భవతి అయి హిరణ్యకశిపులు వచ్చారు. ఆ సంగతి కశ్యప ప్రజాపతికి తెలుసు. మళ్ళీ ఈ విధంగా చేస్తోంది అంటే ఏమిటి అని కొద్దిగా ఆలోచించాలి కదా, మళ్ళీ తప్పు చేశాడు, గమనించలేకపోయాడు. అందుకోసము చాణక్యుడు కూడా అది అంటారన్నమాట, విశ్వాసో నైవ కర్తవ్యం స్త్రీషు రాజకులేషు చ, విశ్వాసో నైవ కర్తవ్యం. కాబట్టి స్త్రీల పట్ల కానీ రాజకులం పట్ల కానీ విశ్వాసం ఉంచకూడదు నాయన అని ఆయన చాణక్య పండితుడు తెలియజేశాడు. ఈ విధంగా మోహానికి గురైనటువంటి కశ్యప ప్రజాపతి ఆ వరం ఇవ్వగానే ఆవిడ చెంగున గంతేస్తే మొత్తానికి వరం ఇచ్చేశారు మా ఆయన అనుకుని ఉన్న మాట బయటపెట్టింది. ఏమండి అంటే, ఇంద్రుణ్ణి చంపగలిగే శక్తి కలిగినటువంటి పుత్రుడిని నాకు ప్రసాదించండి, ఉన్నది ఉన్నట్టు చెప్పేసింది. ఇంద్రుణ్ణి చంపగలిగేంత శక్తి కలిగినటువంటి పుత్రుడిని నాకు ప్రసాదించండి. ఎందుకంటే ఆ ఇంద్రుడు విష్ణు యొక్క అనుగ్రహంతో నా పుత్రులను వధించాడు, కాబట్టి నేను మిమ్మల్ని ఈ వరాన్ని కోరుతున్నా అని టక్కన బయటపెట్టి అనగానే ఆ కశ్యప ప్రజాపతి ఎంతటి ఘోరమైన తప్పిదం చేశాడో అప్పుడు అర్థమైంది. అయ్యో, ఎంతటి ఘోరమైన పరిస్థితి వచ్చింది.
చాలా గంభీరమైన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఆ వరాన్ని కనుక ఇస్తే ఇంద్రుణ్ణి హత్య చేసినటువంటి పాపము, ఇంద్రుణ్ణి చంపినటువంటి వధించినటువంటి పాపం ఎవరికి లభిస్తుంది? ఈ కశ్యప ప్రజాపతికే కలుగుతుంది. చేసి తెలివిగలిగిన వాడు ఆడవారి మాట వినకూడదు అని నేను చేశాను అని విన్నాను. కానీ సమయానికి ఇటువంటి మోహంలో పడ్డాను కదా. ఈ విధంగా ఆమె చేసే మాటలను, ఆమె చేసే పనులను నమ్మడం తనదే తప్పు. స్త్రీ స్వభావమే ఆ విధంగా ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు మాట ఇచ్చాను కాబట్టి వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదు. కానీ ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తా అని చెప్పి 2 విధాలుగా ఆలోచించాడు. చేసి ఈమె మనస్సు అంటే ఏంటి, ఇంద్రుణ్ణి చంపగలిగే పుత్రుడు అని ఈమె అడిగింది. కాబట్టి ఇంద్రుణ్ణి చంపగలిగే పుత్రుడికి బదులుగా ఇంద్రునికి మిత్రుడయ్యే పుత్రుడు, ఇంద్రుణ్ణి అనుసరించే పుత్రుడుగా ఒక పుత్రుని ఇస్తాను, సంతానాన్ని ఇస్తాను. మరి దానికి అంతటి మనస్సు మారడానికి వ్రతం చేయాల్సి వస్తుంది. వైష్ణవ వ్రతాన్ని చేయాల్సి వస్తుంది, విష్ణు వ్రతాన్ని చేయాల్సి వస్తుంది. అంటే ఈ గుణం కాలకర్మ గుణాధీనో, కాలము కర్మము గుణము ఈ ఆధీనులైనటువంటి వ్యక్తులు వ్రతపాలన ద్వారానే ఈ ఆధీనం నుంచి, ఆ బంధం నుంచి వాళ్ళు అప్పుడే బయటపడతారు అని తెలిసిన వాడై కశ్యప ప్రజాపతి ఈమెకు ఒక వ్రతం చేపిస్తా, ఈమె ద్వారా వ్రతం చేయిస్తా, వైష్ణవ వ్రతం, విష్ణు వ్రతము, విష్ణు ఆరాధనా వ్రతాన్ని చేయిస్తాను. తద్వారా ఆమె ఈ దోషం నుంచి బయటపడుతుంది అని ఆలోచించారన్నమాట. అని చెప్పి కశ్యప ప్రజాపతి అంటే, కళ్యాణి నీకు ఒక నీ కోరిక నాకు అర్థమైంది. ఆ కోరిక తీరాలంటే నువ్వు ఒక వ్రతం చేయాలి. ఆ వ్రతాన్ని నేను నీకు ఉపదేశిస్తాను. ఆ వ్రతాన్ని చక్కగా చేస్తే ఇంద్రుడిని చంపగలిగే పుత్రుడు జన్మిస్తాడు. కానీ ఆ వ్రత పాలనలో భంగంగా కలిగితే ఇంద్రునికి అనుకూలుడైన పుత్రుడు పుడతాడు. ఇది నీకు సమ్మతమేనా అన్నాడు. ఆవిడ చక్కగా ఒప్పుకుంది. ఏమన్నాడు ఆయన? ఇంద్రహ దేవ బాంధవా అని ఒక పదం వాడాడు ఆయన. ఇంద్రహ దేవ బాంధవా. ఇంద్రహ అంటే ఇంద్రుణ్ణి చంపేవాడు, దేవ బాంధవా దేవతలకు బంధువైన వాడు. ఇంద్రుణ్ణి చంపేవాడు దేవతలకు బంధువైన వాడు. అది ఎట్లా పొసగుతుంది? ఎందుకంటే దేవతలందరికీ ప్రభువు ఇంద్రుడు. ఇంద్రుణ్ణి చంపేవాడు దేవతలకు బంధువైన వాడు. రెండూ కూడా విరుద్ధమైన పదాలు. ఇంద్రహ దేవ బాంధవ రెండు ఆపోజిట్. కాబట్టి ఇంద్రహ అంటే దానికి రెండు అంటే ఇంద్రుణ్ణి చంపేవాడు అనే అర్థం కూడా వస్తుంది, ఇంద్రుణ్ణి అనుసరించేవాడు అని కూడా వస్తుంది. ఇంద్రహ అంటే ఇంద్రుణ్ణి సంహరించేవాడు, లేదా ఇంద్రుణ్ణి అనుసరించేవాడు, ఇంద్రుని ఆజ్ఞాపాలకుడు అని కూడా వస్తుంది. ఇంద్రుని అనుసరించేవాడు, ఇంద్రుని ఆజ్ఞాపాలకుడు దేవతలకు బంధువే అయి ఉంటాడు. కాబట్టి రెండు కూడా చక్కగా పొసగుతాయి. కానీ ఆమెకంత తెలివి లేదు. ఇంద్రహ దేవ బాంధవ అనగానే ఆమెకు అర్థం కాదు. మొత్తానికి ఇంద్రహ మాత్రం ఇంది, ఇంద్రుని సంహరించేవాడు. ఓకే, నేను సిద్ధమే అంది. ఎందుకంటే ఆమె హృదయం ఆతృతతో ఉంది. ఆతృత ఏమని? ఇంద్రుణ్ణి చంపే పుత్రుడు కావాలి, ఇంద్రుని చంపే పుత్రుడు కావాలి, అది ఆతృత ఉంది. కాబట్టి పూర్తిగా మాటలు వినలే. ఆ పరిస్థితిని చక్కగా అనుకూలంగా వాడుకున్నాడు అనుకుని ఆవిడ చెప్పాడు. కాబట్టి ఈ వ్రతాన్ని చాలా కేర్ఫుల్గా చేయాలి. ఇది సంవత్సరం పాటు చేయాలి, ఒకరోజు చేసేది కాదు, సంవత్సరం పాటు చేయాలి. కాబట్టి ఈ వ్రతపాలనలు ఉన్నప్పుడు హింస చేయకూడదు, మాంసభక్షణం చేయకూడదు, ఎవరికి హాని చేయకూడదు, ఎవరిని శపించకూడదు, అసత్యం అనేది ఒక్కసారి పలకద్దు. ఒక్క అసత్యం కూడా ఈ సంవత్సరం మొత్తం చేయొద్దు. ఎవరికి హాని చేయొద్దు, ఎవరిని దుర్భాషను ఆడకూడదు, కోపాన్ని ప్రదర్శించకూడదు, గోళ్ళు కట్ చేసుకోకూడదు, జుట్టు కూడా కట్ చేసుకోకూడదు, తర్వాత జుట్టు విరబోసుకుని బయటికి పోకూడదు, అశుచిగా అపరిశుభ్రంగా ఉండదు, తర్వాత మలిన వస్త్రాలను ధరించకూడదు, ఎంగిలిని
ఎంగిలిని తినకూడదు, ఒకసారి పెట్టుకున్న పూలను మళ్ళీ పెట్టుకోకూడదు, తర్వాత కాళికా ప్రసాదాన్ని తినకూడదు, మత్స్య మాంసాదులు తినకూడదు, తర్వాత దోశలతో నీళ్ళు తాగకూడదు, నదిలో దిగి నీళ్ళలో స్నానం చేయకూడదు, పడమటి వైపు కానీ ఉత్తరం వైపు కానీ తల పెట్టుకుని పడుకోకూడదు, జుట్టు విరబోసుకుని బయటికి పోకూడదు, ఆభరణాలు లేకుండా బయటికి పోకూడదు, తర్వాత శరీరాన్ని కప్పుకోకుండా పడుకోకూడదు, వివస్త్రయే పడుకోకూడదు, తర్వాత సూర్యాస్తమయ సమయాల్లో కూడా పడుకోకూడదు. ఈ విధంగా రకరకాలైనటువంటి నియమాలు చెప్పాడు. విధి నియమాలు అంటే మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే డూస్ అండ్ డోంట్స్, చేయవలసింది చేయకూడనిది. కాబట్టి ఫస్ట్ చేయకూడదని చెప్పాడు కశ్యప ప్రజాపతి చెప్పి, కళ్యాణి నువ్వు ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఈ విధంగా రకరకాలైనటువంటి డోంట్స్ చెప్పాడు. ఇక డూస్ ఏంటి అంటే ఎప్పుడైనా కూడా ఉతికిన వస్త్రాలే కట్టుకొని పవిత్రంగా ఉండి పసుపు మంగళకర ద్రవ్యాలతో చక్కగా అలంకరించుకొని లక్ష్మీనారాయణను సేవించాలి. తర్వాత గోబ్రాహ్మణులను సేవించాలి. తర్వాత ఎవరైతే సంతానవతులై ఉంటారో పుత్రవతులై ఉంటారో ముత్తైదులను వాళ్ళను పిలిచి వారికి పసుపు కుంకుమలు, తర్వాత పూమాలలు, చందనము, ఆభరణాలు లాంటివి ఇవ్వాలి. వారికి వస్త్రదానం చేయాలి. తర్వాత తన గర్భంలో ఉన్నది సాక్షాత్తుగా భర్తయే గర్భంలో అని ధ్యానించాలి. ఈ విధంగా పగటిపూట వ్రతాచరణం అయిన తర్వాతనే భోజనం చేయాలి. ఈ విధంగా ఉదయ సంధ్యల్లో లక్ష్మీనారాయణ సేవలో కనుక ఉంటే నువ్వు ఇంద్రుణ్ణి సంహరించగలిగే పుత్రుడు నీకు లభిస్తాడు. ఒకవేళ ఈ వ్రతపాలనలో నీకు దోషం కనుక కలిగితే అప్పుడు దానికి ఇంద్రునికి మిత్రుడయ్యే పుత్రుడు లభిస్తాడు, తెలుసుకో అని చెప్పి ఆయన చేశాడు. అనగానే ఆవిడ కశ్యప ప్రజాపతి వీర్యాన్ని గర్భంలో కనిపించింది. తర్వాత పరమోత్సాహంతో సంవత్సరం పాటు సత్వగుణమైనటువంటి వ్రతము అంటే లక్ష్మీనారాయణలను సేవించేది, గోబ్రాహ్మణులను సేవించేది, ముత్తైదులను సేవించేది, ఇటువంటి వ్రతం చేపట్టింది. ఇంద్రుడికి ఈ వార్త తెలిసింది. తన పినతల్లి ఈ విధంగా తనను చంపడం కోసము వ్రతాన్ని చేపట్టింది అని తెలిసినటువంటి ఇంద్రుడు, చాలా గంభీరమైన విషయమే, కాబట్టి ఆ వ్రతభంగాన్ని నేను చేస్తాను, ఆ వ్రతభంగం అయ్యే సమయం కోసం చూస్తాను, చేయగానే ఒక రకమైనటువంటి ఆ పుత్రుడు జన్మించకుండా చేస్తాను అనుకున్నాడు ఇంద్రుడు. అనుకుని దితి ఉన్నటువంటి ఆశ్రమానికి వచ్చాడు. దితి ఉన్నటువంటి ఆశ్రమానికి వచ్చి మారు రూపంలో వచ్చాడు. అంటే ఇంద్ర రూపంలో రాలేదు, మారు రూపంలో వచ్చి, అమ్మా నీకు నేను సేవ చేద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడు గర్భవతిగా ఉన్నావు కాబట్టి నీకు అదే కాకుండా వ్రతంలో ఉన్నట్టు తెలిసింది, కాబట్టి నీకు కావాల్సినటువంటి సమస్త సహకారాలు నేను అందిద్దామనుకుంటున్నాను అనగానే అమాయకురాలు ఆవిడ ఒప్పుకుని, ఆయన నువ్వు సమయానికి వచ్చావు, నువ్వు భర్త గారు కూడా లేరు కాబట్టి నాకు సహాయం చేయమని అన్నాడనమాట. నీకు కావాల్సినటువంటి కందమూల ఫలాదులు, పుష్పాలు నేను అన్ని అడవి నుంచి తీసుకొస్తాను, తర్వాత అన్నీ చెప్పాడనమాట. ఈ విధంగా ఆవిడకు కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు, సమయానికి భోజనం ఏర్పాటు చేయడం, సమయానికి పూజలు చేయించడానికి, లక్ష్మీనారాయణ పూజ చేయడం కోసము అన్ని ఏర్పాట్లు ఇంద్రుడు చేస్తూ వచ్చాడు. కానీ గమనిస్తున్నాడు, ఈమె ఎప్పుడు ఇక్కడేమో గర్భం పెరుగుతోంది, ఈమె ఎప్పుడు తప్పు చేస్తుందా, తప్పు చేస్తే ఆ గర్భాన్ని విచ్ఛిత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంద్రుడి యొక్క సంకల్పం అది. కానీ ఆ దితి చాలా సావధానంగా వ్రతాన్ని చేయడం మొదలుపెట్టి ఆమె భర్త చెప్పినటువంటి మాట చాలా గుర్తుపెట్టుకుంది. ఏమేం చేయొద్దు అని చెప్పారు, ఏమేం చేయాలో చెప్పారు, ఏమేం చేయాలో చేయడం కోసం ఇంద్రుడు సహాయపడుతున్నాడు, చేయొద్దు అని చెప్పారు, దాన్ని గుర్తుపెట్టుకుంది. చాలా సావధానంగా గడిచిపోతుంది. దాదాపు
ప్రసవం అయ్యే సమయం వచ్చేసింది. ఇంద్రుడు చాలా నిరుత్సాహపడ్డాడు. అమ్మో, ఇప్పుడు తనను చంపబోయేటువంటి పుత్రుడు జన్మించబోతున్నాడు అని ఆవిడ చాలా భయపడ్డాడు. ఎందుకంటే ఆవిడ ఇంత వ్రతదీక్ష చేస్తోంది, వ్రతపాలనలో ఉంది, ఆ వ్రత ప్రభావం వలన వస్తుంది అనుకున్నాడు. అయితే ఆ సంవత్సరం పాటు చేయడం కారణంగా దితి చాలా అలసిపోయింది. చాలా అలసిపోయి ఒకరోజు తెలియకుండానే విధివశాత్తుగా ఒక దోషం చేసింది. ఏమి చేసింది అంటే, భోజనం చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోకుండానే ఆవిడ నిద్రకు ఉపక్రమించింది. అంటే ఏంటి, ఆయన చెప్పాడు. అంటే ఏంటి, కాళ్ళు చేతులు కడుక్కోకుండా బయటికి పోకూడదు, ఉదయ సంధ్యల్లో పడుకోకూడదు అని చెప్పాడు. ఆవిడ 2 తప్పులు చేస్తుంది. భోజనం చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోకుండానే సాయం సమయంలో పడుకుంది అలసిపోయి. ఆ విధంగా వ్రతభంగంగానే చక్కటి అవకాశం వచ్చింది అనుకున్నాడు ఇంద్రుడు. ఎందుకంటే అష్టసిద్ధులు కలిగిన వాడు కాబట్టి ఇంద్రుడు వెంటనే సూక్ష్మ శరీరాన్ని అంటే సూక్ష్మ అణువంత శరీరాన్ని ధరించి ఆమె గర్భంలో ప్రవేశించాడు. గర్భంలో తన వజ్రాయుధంతో పాటుగా ప్రవేశించాడు. వజ్రాయుధంతో ప్రవేశించి ఆమె గర్భంలో మణిమయ ఒక బంగారంలాగా మెరుస్తుంది ఆ పిండం. ఆ పిండాన్ని 7 ముక్కలుగా ఖండించాడు. 7 ముక్కలుగా ఖండించేశాడు. అయితే ఆ ఇంద్రుడికి ఆశ్చర్యం కలిగించే విధంగా ఆ పిండాన్ని 7 ముక్కలుగా ఖండించినప్పటికీ కూడా, అంటే అప్పటికే ఆ బాలు రూపం వచ్చేది. ఎందుకంటే సంవత్సర కాలం అయిపోయింది. అంటే అది పిండ రూపంలో లేదు. బాలుడు అప్పటికే అంటే 7 monthsకి అది ఫామ్ అయిపోతుంది కదా. అయిన తర్వాత పెద్దవాడు అయిపోయాడు. అంటే ఇక ప్రసవం కావడమే ఆలస్యం. అయితే ఆ బాలుడిని 7 ముక్కలుగా ఖండించాడు ఇంద్రుడు. అయితే ఆ 7 ముక్కలుగా ఖండించినప్పుడు ఆ బాలుడు మరణించకుండా 7 రూపాలను పొందాడు. 7 ఫామ్స్, 7 రూపాలను పొందాడు. అంటే ప్రాణం పోలేదు, ఏడుస్తున్నాడు, అరుస్తున్నాడు. అంటే తనను ఖండించాడు. ఏమిటా శక్తి, ఎట్లా వచ్చింది? ఇంద్రుని వజ్రాయుధంతో కూడా మరణించనింతగా ఆ గర్భంలో శిశువు ఏ విధంగా అయ్యాడంటే, ఆ వ్రత పాలనం వలన, పుంసవన వ్రత పాలనం వలన గర్భ విచ్చిత్తి కాలేదు, చంపుదామనుకున్నా కూడా చావలేదు. 7 రూపాయలు పొందాడు. ఆశ్చర్యపడింది. ఏమిటి ఈ వ్రత ప్రభావం ఇంత గొప్పదా అనుకుని ఏడుస్తున్నాడు ఆ పిల్లవాడు. అప్పుడు మళ్ళీ ఒక్కొక్క పిల్లవాడిని మళ్ళీ 7 ముక్కలుగా చేశాడు. ఆ 7 ముక్కలు చేస్తే మళ్ళీ 7 వచ్చి, అంటే మొత్తం 49 మంది, 49 రూపాయలు వచ్చేసాయి. పూర్వం ఏంటి, ఒక ఇంద్రుడే, అంటే ఇంద్రుడిని చంపే ఒకే పుత్రుడు అనుకున్నాడు. కానీ ఇప్పుడు 49 మంది వచ్చారు. 49 మంది రూపులు వచ్చారు. అప్పుడు ఇంద్రుడు వాళ్ళని, ఎందుకు ఓ ఇంద్ర, ఎందుకు మమ్మల్ని చంపుతున్నావు? మేము నీకు సోదరులం కదా, మేము మరుత్తులము, మమ్మల్ని చంపే ప్రయత్నం చేయకు, ఎందుకు మమ్మల్ని చంపాలనుకుంటున్నావు అనగానే అంటే ఏంటి, వీళ్ళు నాకు మిత్రులే అన్నమాట, వీళ్ళు నన్ను చంపడానికి వీళ్ళు సిద్ధపడి లేరన్నమాట. ఎందుకంటే అక్కడ వ్రతపాలనలో దోషం కలిగింది. వ్రతపాలన దోషంలో తను చంపచ్చు అనుకున్నాడు. కానీ అక్కడ కశ్యప ప్రజాపతి ఒక వరం పెట్టాడండి, నువ్వు కనుక వ్రతభంగమైతే ఇంద్రుని పాలకుడే జన్మిస్తాడని చెప్పాడు. కాబట్టి వాళ్ళు అనుకోకుండా 49 మరుత్తులుగా వచ్చారు. మొత్తానికి ఆ 49 మంది మమ్మల్ని చంపకండి, నేను మీకు సోదరులము, మీకు అనుయాయులము అని అన్నప్పుడు ఇంద్రుడు సరే అని చెప్పి ఆ 49 మందితో పాటుగా బయటకు వచ్చాడు. 49 మాటగా బయటకు వచ్చి ఎదుర్కొని నిలబడ్డా. కానీ గర్భంలో ఏం జరుగుతోందో దితికి ఏమాత్రం తెలియదు. ఆవిడ తిని పడుకుంది, కానీ లోపల ఇంత గొడవ అయింది. ఆవిడ మెలకు వచ్చేటప్పటికి చూసేప్పటికి 50 మంది ఎదుర్కొని నిలబడ్డారు. 50 మంది, ఆ 49 మంది ఏమో మరుత్తులు, తర్వాత ఇంద్రుడు, 50 మంది నిలబడ్డారు. ఆశ్చర్యపోయింది, ఏమిటి మీరందరూ వచ్చారు 50 మంది? ఫస్ట్ లెక్క పెట్టింది, 50 మంది, 50 మంది
ఇంద్రుడు వచ్చాడు 49. ఏంటి, ఏమి జరిగింది అనగానే ఇంద్రుడు ఉన్నట్టుగా చెప్పాడు. ఇంద్రుడు ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పాడు. అమ్మా, నేను వచ్చింది నీ గర్భాన్ని విచ్ఛిత్తి చేయడం కోసం. ఎప్పుడైతే నీ వ్రతభంగం జరిగిందో నేను గర్భంలో ప్రవేశించా, ఉన్న పిల్లవాడిని 7 ముక్కలుగా విభజించా. కానీ నీ వ్రత ప్రభావం ఎంత గొప్పదో చూడు. నేను వజ్రాయుధంతో చంపినా కూడా ఆ శిశువు మరణించలేదు. 7 రూపాలను పొందాడు. నేను అంతటితో కాకుండా ఒక్కొక్క రూపాన్ని మళ్ళీ 7 భాగాలుగా విభజించా. ఆ 7 భాగాలుగా ఖండించినప్పటికీ కూడా వాడు కూడా మరణించలేవు. ఆహా, ఎంతటి గొప్పటి వ్రతాన్ని చేశావు నువ్వు, ఆ పుంసవన వ్రతాన్ని చేశావు. నువ్వు చాలా ధన్యాత్మురాలివి. కాబట్టి అందరితో పాటుగా ముందుకు వచ్చాడు. కాబట్టి ఇగో నీ పుత్రులు 49 మంది అనగానే దితికి కూడా మనస్సు కరిగిపోయింది. ఆహా, సత్యాన్ని ఉన్నట్టుగా చెప్పాడే అని చెప్పి దీవించింది. సరే, నేను చక్కగా ఆశీర్వదిస్తున్నాను అనగానే అప్పుడు ఇంద్రుడు అన్నాడు, కాబట్టి వీరందరికీ కూడా నేను నీ గర్భాన్ని జన్మించినప్పటికీ వీరికి నేను దేవత్వాన్ని ప్రసాదిస్తున్నాను. ఎందుకంటే నీ పుంసవన వ్రతం ద్వారా లక్ష్మీనారాయణను, గోబ్రాహ్మణులను, ముత్తైదులను సేవిస్తూ వ్రతంతో చేశావు కాబట్టి వీరు దేవతలే, ఇంకా వీళ్ళు మరో దేవతలు అవుతారు. కాబట్టి వీళ్ళందరినీ నేను తీసుకుని వెళ్తున్నాను, వీళ్ళు దైత్యులు కాదు, వీళ్ళు మరో దేవతలు అని చెప్పి ఇంద్రుడు ఆ 49 మంది తీసుకుని స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఆవిడ ఆశ్చర్యపోయింది. కాబట్టి దాంతో ఈ విధంగా తన గర్భం నుంచే అప్పటికి దానవులు వచ్చారు. కానీ ఇప్పుడు తాను చేసినటువంటి వ్రత ఫలంగా దేవతలు రావడంతో దితి మనస్సు మారిపోయింది, ప్రశాంతంగా వచ్చింది, సత్వగుణం వచ్చేసింది. ఎందుకు వచ్చింది? సంవత్సరం పాటు ఆమె పుంసవన వ్రతాన్ని చేసింది, లక్ష్మీనారాయణను సేవించింది, సంపూర్ణమైన సాత్విక గుణాన్ని అలవరుచుకుంది. ఇవన్నీ చేయడం ద్వారా ఆమె హృదయం కూడా కల్మషరహితమైంది. సాత్వికం నిర్మల ఫలం. సత్వగుణ కర్మలు చేయడం ద్వారా మనస్సు నిర్మలంగా మారుతుంది అని చెప్పడానికి ఈ దితి చేసినటువంటి పుంసవర్తమై చాలా చక్కగా ఉంది. కాబట్టి ఆమె కూడా ఇంద్రుని పట్ల ఉన్నటువంటి క్రోధాన్ని, కసిని విడిచిపెట్టేసింది. తర్వాత తన పుత్రులు ఇంద్రుడితో పాటుగా స్వర్గానికి వెళ్ళడం చూసి ఆవిడ చాలా ఆనందించి వాళ్ళని దీవించి పంపించేసింది. ఇది చెప్పిన తర్వాత శుకదేవ్ గోస్వామి అంటున్నారు, ఇంతకీ ఈ పుంసవన వ్రతాన్ని ఎవరు చేయొచ్చు, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, తర్వాత దీనివల్ల కలిగే ఫలితం ఏమిటి అని దాన్ని విస్తారంగా తెలియజేస్తూ అని ఉన్నారు. మార్గశిర మాసంలో ఈ పుంసవన వ్రతాన్ని చేయడం అనేది చాలా శ్రేయస్కరము. అంటే గీతా జయంతి సందర్భంలో కృష్ణయ్య మాసానాం మార్గశీర్షోహం, అన్ని మాసాల్లో మార్గశిర మాసాన్ని నేను అని చెప్పాడు కృష్ణుడు. కాబట్టి ఈ పుంసవన వ్రతాన్ని చేయడానికి అనుకూలమైన సమయం ఏమిటి అంటే మార్గశిర మాసంలో భర్త అనుమతితోటి భార్య ఈ సమస్తాభీష్ట వరదాయకమైనటువంటి ఈ పుంసవన వ్రతాన్ని చేయాలి. అయితే ఆ విష్ణు భర్త ద్వారా బీజ ప్రదానాన్ని పొందినదై ఆమె ఈ మరుత్తుల కథను వినాలి. తర్వాత ప్రాతకాలంలోనే శుచి అయి లక్ష్మీనారాయణ సేవ చేయడము, ఈ విధంగా తర్వాత అతిథులను సేవించడము, ముత్తైదులను సేవించడము చేయాలి. మంత్రోచ్చారణతో ధూపదీప నైవేద్యాలతోటి అర్చన చేసిన తర్వాత భగవత్ ప్రసాదాన్ని భర్తకు సమర్పించాలి. అయితే ఈ వ్రతాన్ని ఇద్దరు చేస్తే బాగుంటుంది, లేకపోతే ఇద్దరిలో ఒకరు చేసినా పర్వాలేదు. భార్యాభర్తలు ఇద్దరు చేసినా మంచిదే, ఒకరు చేసినా పర్వాలేదు. ఒకవేళ భార్య కనుక చేయడానికి ఆమెకు అశక్తురాలైతే, అలవాటు లేకపోతే అంత స్థిర చిత్తం లేకపోతే భర్త అయినా ఈ వ్రతాన్ని చేయవచ్చు. తద్వారా వారికి అభీష్ట వరదానము, సత్సంతానం వారికి కలుగుతుంది. ఇక్కడ చూసారా, ఈ వ్రతం ద్వారా ఇంద్రుడు వచ్చి
వజ్రాయుధంతో ఖండించినా కూడా గర్భవిచ్చిత్ కాలేదు. ఇది వ్రతం యొక్క మహిమ అని చెప్పి చెప్తున్నాను అనమాట. కాబట్టి ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో వాళ్ళు సమస్త అభీష్టాలను పొందుతారు. ఎప్పుడైనా భార్య చేస్తే ఆవిడ సౌభాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, పుత్రులను, దీర్ఘాయువు కలిగిన భర్తను, యశస్సును, చక్కని గృహాలను పొందుతుంది. ఈ పుంసవన వ్రతం చేయడం ద్వారా ఇది మార్గశిర మాసం. అవివాహిత కన్య కనుక ఈ వ్రతాన్ని చేస్తే ఉత్తముడైన భర్తను పొందుతుంది. తర్వాత భర్త కానీ పుత్రుడు కానీ లేనటువంటి వనిత ఈ వ్రతాన్ని చేస్తే నేరుగా భగవద్ధామాన్నే పొందుతుంది, భగవద్ధామాన్ని చేరుకుంటుంది. పుట్టగానే కొంతమందికి సంతానం మరణించేటువంటి ఒక శాపం ఉండొచ్చు. వాళ్ళు పుట్టిన పిల్లలు పుట్టినట్టుగా పోతుంటారు. అయితే అటువంటి వారు కనుక ఈ పుంసవన వ్రతాన్ని చేస్తే వారికి దీర్ఘాయువు కలిగినటువంటి సంతానం తప్పకుండా కలుగుతారు. అంతేగా తర్వాత ఆమె ఐశ్వర్యవంతురాలుగా అవుతుంది. కురూపి అయినటువంటి వనిత స్త్రీ ఈ పుంసవన వ్రతాన్ని చేస్తే సంవత్సరం పాటు ఆమె సౌందర్యవతిగా అవుతుంది. ఈ వ్రతపాలన ద్వారా రోగి ఆరోగ్యవంతుడు అవుతాడు. ముఖ్యంగా శ్రాద్ధ కర్మల్లో ఎవరైతే ఈ పుంసవన వ్రతం గురించి, మరుత్తుల గురించినటువంటి ఈ కథను చదువుతారో, ఈ వ్రతం గురించిన పఠనం చేస్తారో వారి పట్ల దేవతలు, పితృదేవతలు సంతోషించి సమస్త అభీష్టాలను నెరవేరుస్తారు అని ఇక్కడ చెప్పబడుతోంది. కాబట్టి అంతేకాకుండా ఎవరైతే ఈ పుంసవన వ్రతాన్ని చేస్తారో వారి పట్ల లక్ష్మీనారాయణులు సంపూర్ణంగా ప్రసన్నులవుతారు అని పుంసవన వ్రతాన్ని శుకదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుకు తెలియజేశారు. అంటే ఈ జగత్తులో ప్రతి ఒక్కరూ కూడా కాలానికి, కర్మకు, తర్వాత గుణాలకు ఆధీనులు ఉంటారు. కాబట్టి వారు ఏ క్షణమైన దుఃఖభాగులయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి అంటే ఏంటి, సర్పం నోటిలో చిక్కిన వాడు ఏ క్షణమైనా లోపలికి వెళ్ళిపోవచ్చు. అయితే సర్పం కాటుబడిన వాడు ఏ క్షణం మరణించవచ్చు. కాబట్టి ఈ విధంగా కాలానికి, కర్మకి, గుణాలకు ఆధులైనటువంటి వారు వ్రతపాలన ద్వారా ఈ జగత్తులో సురక్షితులు కావచ్చు అనే సందేశాన్ని, ఎంతడంటే ఒక శత్రువు వచ్చి ఎప్పుడు అవసరం ఉంటే, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు వధిద్దామా అని శత్రువులు పొంచి ఉన్న పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తున్నారో వారు సురక్షితులు అవుతున్నారు, సురక్షితంగా ఉండగలుగుతున్నారు. అంతేకాకుండా తమకు కావలసినటువంటి అభీష్టాన్ని వారు పొందగలుగుతున్నారు. కాబట్టి వ్రతపాలనం అనేది ఈ జగత్తులో మానవులకు అనివార్యమైనది. సాధారణంగా మానవులు దుఃఖాలు వచ్చిన తర్వాత వ్రతాలను పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ తెలివిన వాళ్ళు దుఃఖాలు కలగక ముందే మొదటి నుంచే, బాల్యం నుంచే పిల్లలకి బాలులకు కానీ, ఆడపిల్లలు కానీ లేదా మగపిల్లలు కానీ పుట్టినప్పటి నుంచే వ్రతపాలనము, వారికి తగినటువంటి వ్రతపాలనము ఏర్పాటు చేస్తే వాళ్ళు సురక్షితంగా ఉండగలుగుతారు అని మనకు ఈ దివ్యమైనటువంటి కథ ద్వారా తెలుస్తోంది. కాబట్టి భాగవతం మనందరికీ పరమానందాన్ని కలిగించడం కోసమే, శోకమోహ భయాలను తొలగించడం కోసమే భాగవతం ఈ జగత్తులో ఆవిర్భవించింది. కృష్ణ భక్తిని మనకు అందజేయడం కోసమే భాగవతం లభించి, మన సమస్త భయాలను తొలగించడం కోసమే భాగవతం ఉదయించింది. కాబట్టి భాగవతంలో చెప్పబడినటువంటి విషయాలను ఆకలింపు చేసుకోవాలి, వాటిని అనుసరించి భగవద్భక్తిని, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అనుభూతం చేసుకోవాలి. తద్వారా ఇక్కడ ఉన్నంతకాలం మనము సుఖసౌఖ్యాలతో ఉండగలము, భక్తి చేస్తూ ఉండగలము. తర్వాత ఉత్తమ జన్మలను పొందగలుగుతాము. తర్వాత భక్తి పరిపక్వమైతే భగవత్ ప్రాప్తిని కూడా పొందగలుగుతాము. ఇదే భాగవతం మనకిచ్చేటువంటి సందేశం. ఇంతటితోటి ఈ 40వ కథ, మన 100 కథల ఒక 100 కథ శ్రవణం అనే మహాయజ్ఞంలో 40వ కథకు వచ్చాం. ఇంకా 60 కథలు ఉన్నాయి. ఈ 60 కథలు పూర్తయ్యేటప్పటికీ రాబోయే 100 కథలు అంటే ఏంటి, 100 గంటల పాటు భాగవతాన్ని వినే అద్భుతమైనటువంటి, పరమాద్భుతమైనటువంటి అవకాశం తెలుగు వారందరికీ కూడా లభించబోతోంది. అనేక శతాబ్దాల పాటు, శతాబ్దాల పాటు
వందలాది సంవత్సరాలు అందరూ కూడా ఈ భాగవతాన్ని ఈ విధంగా వింటూ పరిపూర్ణ సుఖభాగులై కృష్ణ ప్రాప్తిని పొందగలుగుతారు. శ్రీమద్ భాగవత గ్రంథరాజ్ की जय, श्रील प्रभुपाद की जय, गुरु महाराज की जय.